హే పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ డే 1 డే 2 భువనేశ్వర్లో ఎట్లా ఎక్స్ప్లోర్ చేశానో చూసారా? చూడండి, వాళ్ళు చూసేయండి. అండ్ ఇదే లాస్ట్ డే అంటే డే 3. మేము ఈ రోజు లింగరాజ్ టెంపుల్, ముక్తేశ్వర్ టెంపుల్ అండ్ పరశురామేశ్వర్ టెంపుల్ కి విజిట్ చేశాము. ఫస్ట్ గానే చెప్పేస్తున్నాను, దేర్ ఈస్ నో డ్రెస్ కోడ్ ఫర్ టెంపుల్స్. మనం ఏదైనా వెళ్ళొచ్చు, వేసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే భక్తి ఉండాలి కానీ అవుట్ ఫిట్స్ ఆర్ నాట్ మ్యాండటరీ అనమాట ఫర్ దీస్ 2 టెంపుల్స్. ఎందుకంటే ఈ 2 టెంపుల్స్ పార్క్ తో అటాచ్ అయి ఉన్నాయన్నమాట. ఇఫ్ దేర్ ఈస్ ఎ డ్రెస్ కోడ్, నేను జీన్స్ తో వచ్చేదాన్ని కాదు, వాళ్ళు నన్ను అలౌ చేసే వాళ్ళు కూడా కాదు, దుబాయ్ అనేవాళ్ళు. అండ్ ఇక్కడ వస్తే భక్తితో రావాలి కానీ మాలాగా ఫోటో పిచ్చిలు ఉన్న వాళ్ళు అస్సలు రాకూడదు. అండ్ మేము ఫస్ట్ విజిట్ చేసేది పరశురామేశ్వర టెంపుల్. ఇక్కడ శివుడే ఉంటారు. ఈ రోజు మేము వెళ్లేదన్ని శివుడు టెంపుల్స్. అండ్ ఈ టెంపుల్స్ అన్ని మాకు నియర్ బై 2 hours స్టే, అందుకే వచ్చేసాము. యాక్చువల్లీ మేము ప్లాన్ వేసింది వండర్లాకి ఆర్ ఉదయగిరి ఫోర్ట్ కి, కానీ వాటికి వెళ్లకుండా ఈ టెంపుల్స్ విజిట్ చేసాము ఏదో భక్తి ఉన్నట్టు. అండ్ మేము ఫైనలీ పరశురామేశ్వర టెంపుల్ కూడా ఎక్స్ప్లోర్ చేసేసాము. ఇప్పుడు మేము వెళ్తుంది ముక్తేశ్వర్ టెంపుల్. ఇక్కడ చూస్తే అందరు లవ్ బర్డ్స్ ఫొటోస్ తీసుకుంటున్నారు. నేను మాత్రం మా అన్నయ్యతో వచ్చాను, మా ఓడిని ఎక్కడో దూరంగా వదిలేశాను. అండ్ ఫైనలీ ఇక్కడ మొత్తం పరశురామేశ్వర టెంపుల్ కోసం డీటెయిలింగ్ గా రాశారు. ఇది 7th century టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం, కానీ మాకు తన హిస్టరీ తెలియదు కాబట్టి ఇక్కడ చదువుతున్నాము. మా చెల్లికి మా మరదలకి ఏదో పెద్ద తన హిస్టరీ తెలిసినట్టు ఇక్కడ గైడ్ లాగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. ఇంకా మీరు ఇక్కడ చదువుకోండి ఆ టెంపుల్ కోసం, మీకు కూడా మొత్తం అర్థమైపోద్ది. అండ్ ఫైనలీ మేము పరశురామేశ్వర టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ ముక్తేశ్వర్ టెంపుల్ కి వచ్చేసాము. ఇక్కడ నా ఇద్దరు అన్నీలు నాకు వీడియో క్యాప్చర్ చేస్తుంటే మా వర్డ్ ఒక స్మైల్ ఇస్తున్నాడు. అబ్బో, ఇద్దరు అన్నీలు ప్రేమ అన్నట్టు చూస్తున్నారు. యాక్చువల్లీ ఆ క్లిప్ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు చూసేయండి. అండ్ ఇక్కడ మా అన్నయ్య మా అందరికి వీడియో క్యాప్చర్ చేస్తున్నారు. అండ్ ఇది కూడా శివుడు టెంపులే. ఇక్కడ మేము లవ్ బర్డ్స్ ఇద్దరు మ్యాచింగ్ అవుట్ ఫిట్ వేసాము. యాక్చువల్లీ మేము మీట్ అయిన ప్రతిసారి ఆర్ నా బర్త్డేకి తన బర్త్డేకి ఎప్పుడు మ్యాచింగ్ లోనే ఉంటాము. అది ఎందుకో తెలీదు, మాకు మ్యాచింగ్ లోనే ఉండాలి అనిపిస్తుంది. నేను నా బర్త్డేకి షాపింగ్ చేయలేదని చెప్పాను కదా, ఎస్, కానీ మా వర్డ్ చేశాడు. అండ్ ఇక్కడ రెడ్ కలర్ అవుట్ ఫిట్ ఎందుకు తీసుకున్నానంటే దీనికి ఒక రీజన్ ఉంది. మా నాన్నకి లాస్ట్ టైం నేను రెడ్ కలర్ అవుట్ ఫిట్ లోనే చూశాను, అందుకే మా ఓడు కూడా రెడ్ కలర్ తీసుకున్నారు. లేదంటే మేము ఎప్పుడు కూడా బ్లూ అవుట్ ఫిట్ లోనే ఉంటాను, ఎందుకంటే మా ఓడు ఫేవరెట్ కలర్ కాబట్టి. అండ్ ఇక్కడ ఫైనల్లీ మేము ముక్తేశ్వర్ టెంపుల్ కూడా ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాము. వీళ్ళకి నేనేదో పెద్ద కెమెరామ్యాన్ అన్నట్టు వీళ్ళనే క్యాప్చర్ చేస్తున్నాను, నన్ను ఎవ్వరు క్యాప్చర్ చేయట్లేదు. మా అన్నయ్య క్యాప్చర్ చేస్తారంటే మా అన్నయ్య లోపలికి రాలేదు, బయటనే ఉన్నారు. నేను ఆల్రెడీ చూసాను, మీరే టెంపుల్ లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పారు. ఇక్కడ మా అన్నయ్య వీడియో తీస్తానని చెప్పి ఫోటో తీసారేమో అనుకో నేను స్టిల్ ఇచ్చాను. కాదురా, వీడియో తీస్తున్నాను, నువ్వు అలా నడుచుకుంటూ హీరోయిన్ లా వాక్ చేయని చెప్పారు. మనం ఎక్కడ హీరోయిన్, జోకర్ లాగా వాక్ చేసి వెళ్తున్నాను, అందుకే ఇలా పడ్డాను. అండ్ ఫైనల్ ఇక్కడ ఒక చిన్న పాండ్ ఉందన్నమాట. అక్కడ వాళ్ళిద్దరు అలసిపోయి కూర్చున్నారు. నేను వాళ్ళిద్దరికి వెళ్ళి తోసేస్తానని భయపడ్డారు. నా మీద అంత ట్రస్ట్ కూడా లేదు గైస్. వీళ్ళిద్దరికి ఏం చేయమంటారు చెప్పండి? వెళ్ళిందే 2 టెంపుల్స్, అవి కూడా నియర్ బై టెంపుల్స్. దానికే మాకు ఓపిక లేదు, కూర్చున్నాము. ఇంకా మేమేం ట్రావెలింగ్ చేస్తాం, మేమేం ట్రిప్ వేస్తాం. ఇక్కడ చూసిన ఆర్కిటెక్చర్ ఎవరు కానీ నాకు కూడా నేర్పిస్తే నేను కూడా ప్రతి టెంపుల్ ఇట్లనే చెక్కేస్తాను. ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒడిశాలోన భువనేశ్వర్లోన టెంపుల్స్ అన్ని ఇట్లానే ఉంటాయి, కలర్ వెయ్యరు. యాక్చువల్లీ మేము ఈ రోజు టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయడం కాకుండా వండర్లాకి వెళ్ళాలి. ఎందుకంటే మా ఓడికి తెలుసు ఇది టెంపుల్స్ కంటే దీనికి చిల్లర వేసాలు గెంతాలి కప్పలాగే ఎక్కువ అనిపిస్తుంటదని. సో అందుకే మా ఓడు నాకు టెంపుల్ కాకుండా ఎక్స్ప్లోర్ చేయడానికి వండర్లాకి వెళ్దామని చెప్పారు. కానీ మాకు టైం లేకుంటే, ఎందుకంటే నైట్ రిటర్న్ ట్రైన్ ఉంది కాబట్టి, సో అందుకే మేము టెంపుల్స్ కి వచ్చేసాము. అండ్ ఇక్కడ మేము పరశురామేశ్వర టెంపుల్, ముక్తేశ్వర్ టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ ఇక్కడ ముక్తేశ్వర్ టెంపుల్ కోసం హిస్టరీ రాసింది. నేను అక్కడ ఒక లైన్ చదువుతున్నా, ఇంకొక లైన్ చదవలేదు. నీకు చదువు రాదా అని మా ఓడు నవ్వుతున్నాడు. నా కెమెరాలో ఎంత కనిపిస్తాను, చదువుతాను కదా గైస్. ఫుల్ గా చదవడానికి నేనేమైనా గైడ్ నా, లేకుంటే రేపైనా ఎగ్జామ్ ఉందా నాకు అది రాయడానికి? నా స్టడీస్ మొత్తం అయిపోయాయి, కానీ అదే పట్టుకుంటూ వీళ్ళందరూ నాకు ఏడిపిస్తున్నారు. వీళ్ళకి కొంచెం హింట్ దొరికితే చాలు నన్ను రోస్ట్ చేస్తూనే ఉంటాడు మా ఓడు. ప్రేమ పక్కన పెడితే నాకు డైలీ 24 hours రోస్టింగ్ లోనే ఉంటది మా లైఫ్. అండ్ ఇక్కడే వాకబుల్ డిస్టెన్స్ లింగరాజ్ టెంపుల్ ఉందంటే మేము అలా వాక్ చేస్తూ మా కజిన్స్ అందరూ మేము లింగరాజ్ టెంపుల్ కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూస్తుంటే చుట్టుపక్కల మొత్తం టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ తిరగాలంటే మళ్ళీ లింగరాజ్ టెంపుల్ కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది. సో అందుకే బయట నుంచి అలా చూసేసాము. నేమ్స్ అన్ని చదవలేకపోయాను, ఎందుకంటే టెంపుల్స్ నాకే గుర్తులేవు. కానీ ఇవన్నీ శివుడు టెంపుల్సే అంట మా అన్నయ్య చెప్తున్నాడు.
అన్నాడు. ఎప్పుడైనా టైం ఉంటే మళ్ళీ ఇవన్నీ విజిట్ చేస్తాంరా, ఇప్పుడు మెయిన్ టెంపుల్స్ అన్ని చూసేద్దాం అంటున్నాడు. ఎందుకంటే ఇవన్నీ స్ట్రీట్ లో మొత్తం టెంపుల్సే ఉంటాయంట. నేను అలా టెంపుల్ ని విజిట్ చేస్తూ స్లోగా నడుస్తుంటే మా అన్నయ్య ఏమో హీల్స్ వేసుకున్నావు కదా నడలేకపోతుందేమో ర్యాపిడో బుక్ చేయాలన్నారు. లేదు, నేను ఇలా ప్రతి టెంపుల్ ని క్యాప్చర్ చేస్తున్నా కాబట్టి స్లోగా నడుస్తున్నా, నాకేం కాలు నొప్పి లేదులే అన్నయ్య అని చెప్పాను. నాకేం గాని కాలు నొప్పి ఉంటే మీ బావమరిది చెప్పులు వేసేసుకుంటా అని చెప్పా. యాక్చువల్లీ ఇది ముక్తేశ్వర్ టెంపుల్ నుంచి ఇది 1 కిలోమీటర్ కూడా ఉండదు, దగ్గరలోనే. అండ్ ఫైనల్లీ మేము లింగరాజ్ టెంపుల్ కి వచ్చేసాము. ఈ లింగరాజ్ టెంపుల్ కి వచ్చే దగ్గర ఇక్కడ ఇంకో టెంపుల్ కూడా ఉంది, అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మరి అక్కడ వెళ్ళలేదు. ఫైనల్లీ లింగరాజ్ టెంపుల్ రూట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ వాటర్ కోసం కొంచెం ఆగాము. అండ్ ఇక్కడ నేను ఎప్పుడు కూడా నా బర్త్డేస్ కజిన్స్ తోనే సెలబ్రేట్ చేసుకుంటాను, లేకుంటే నా పేరెంట్స్ తో. ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతి ట్రిప్ కి నేను మా కజిన్స్ కి ఫస్ట్ ఇన్వైట్ చేస్తాను. నాకు ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోవడం అంత ఇష్టం ఉండదు, ఎందుకంటే నాకు ఫ్యూచర్ లో నా కజిన్స్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి. సో ఈ ట్రిప్ కూడా మా కజిన్స్ తో హ్యాపీగా సాగిపోయింది. ఈ ట్రిప్ లోన మా కజిన్స్ తో మా వాడు ఉండడం చాలా హ్యాపీ. అంటే నాకంటే చిన్న వాళ్ళతో అయితే మా వాడు తిరిగారు, కానీ నాకంటే పెద్ద వాళ్ళతో ఇదే ఫస్ట్ టైం తిరుగుతున్నాడు. అండ్ ఫైనలీ అలా ముచ్చట్లు ఆడేసి మేము ఇక్కడ లింగరాజ్ టెంపుల్ కి వచ్చేసాము. ఈ రూట్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. అండ్ ఇది మొత్తం స్టోన్ తో చెక్కారంట. నేను అక్కడ చూస్తుంటే దొంగతనం చేయడానికి వచ్చింది పట్టుకోండి అంటున్నారు. నా ముఖం చూస్తే దొంగతనం చేసేలాగా ఉంది అంటే లేదు అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ నమ్మారు. ఇట్లాంటి ఫాల్స్ స్టేట్మెంట్ నాకు ఇస్తుంటారు గైస్, నా ముఖం అట్లా ఉంటదంట. అండ్ ఫైనలీ మేము లింగరాజ్ టెంపుల్ కి వచ్చేసాము. ఇది మొత్తం చాలా పెద్దది, పార్క్ లాగా ఉంది. యాక్చువల్లీ ఈ టెంపుల్ లోని మొబైల్స్ ఎలో లేదు, సో మొత్తం మనం ఏమీ క్యాప్చర్ చేయలేదు. ఇట్లా బయట మొత్తం క్యాప్చర్ చేస్తూ మా టెంపుల్ ట్రిప్స్ మా కజిన్స్ తో మా ఊరితో ఇంత హ్యాపీగా ఎండ్ చేసేసాం. ఇంత సక్సెస్ఫుల్ గా నేను మా ఊళ్ళతో ట్రిప్ వేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మా ఊడికి నాకు ఎప్పుడు గొడవలు వస్తాను ఉంటాయి, ముద్దు గొడవలు అనమాట. కానీ ఈసారి మా అన్నయ్యలు ఉన్నారు కాబట్టి మా ఊడు భయపడ్డారు, లేకుంటే వార్నింగ్ ఇచ్చేదాన్ని. అండ్ ఫైనలీ అందరు బయట నుంచి దర్శనం చేసుకుంటున్నారు. ఫైనల్లీ మేము లింగరాజ్ టెంపుల్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ ఇక్కడ నియర్ బై టెంపుల్ దగ్గరలోనే ఉందన్నమాట పాండ్. ఇది చాలా బాగుంది. ఇదైతే చూడలేకపోయాము ఎందుకంటే మా ర్యాపిడో వచ్చేసింది. ఇది ఉందని తెలుసుంటే మేము ఇక్కడ కూడా వచ్చేవాళ్ళం. అండ్ ఇక్కడ నేను లాంగ్ లెంత్ వీడియోస్ చాలా తక్కువ లెంత్ లోనే క్యాప్చర్ చేశాను, ఎందుకంటే నాకు టైం లేకుంటే లేదంటే మినీ షార్ట్స్ కూడా చాలా క్యాప్చర్ చేసేదాన్ని. నేను చాలా రేర్ క్లిప్సే నేను పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్ ఇంటికి వచ్చేసాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ మై బర్త్డే లాగ్ గైస్. ఉంటా, చలో బాయ్ బాయ్.